సెలబ్రిటీల పెళ్ళనంటే ఆషామాషి ఏం కాదు, కోట్లకు కోట్లు ఖర్చు పెడతారని అందరూ భావిస్తారు. పైగా డెస్టినేషన్ వెడ్డింగ్ అని అంటే ఇక హంగు ఆర్భాటము ఓ రేంజ్లో ఉంటాయి. కాబట్టి అందులో కొన్ని వాస్తవం అయితే, అందులో కొన్ని నిజమైతే, ఇక మరికొన్ని మాత్రం అంచనాలకు మించి అవాస్తవాలే ఉంటాయి. ఈ నేపథ్యంలో మన టాలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఆమె పెళ్లికైన ఖర్చు గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్లా పబ్లిసిటీ జరుగుతున్నదంట. గైతే ఈమె జూలై 12 తారీఖున థైలాండ్‌ల కుటుంబ సమక్షంగా పెళ్లి చేసుకున్నదంట నికోలాయ్ అనే పిల్లగాడితోని. గైతే గీ పెళ్లి తర్వాత అనంతరం రిసెప్షన్ అయితే ఎవరైనా పెట్టుకుంటారు. ఇక వీళ్ళు కూడా చెన్నైలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారంట. ఇక ఆ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు హాజరయ్యారంట. ఎందుకనంటే వరలక్ష్మి శరత్ కుమార్ తల్లిదండ్రులు గిట్లా సినీ ఇండస్ట్రీలోనే పేరున్న నటీనటులు కాబట్టి చాలా మంది హాజరయ్యారంట. ఇప్పుడు ఆ పెళ్లికి హాజరైన వాళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ కావడంతో పెళ్లికైన ఖర్చు కూడా తమిళనాడులో ఓ పెద్ద ఎత్తున డిస్కషన్ అయితే మొదలైందంట. ఇక ఈ పిల్లగాడు నికోలయ్ గురించి చెప్పుకోవాలంటే ఆయన ముంబైలోనే అత్యంత సంపన్నులల్లా ఒకరనంట. ఇక ఆయనకి ఒక సొంత ఆర్ట్ గ్యాలరీ కూడా ఉన్నదంట. సుమారుగా ఇక ఈయన ఆస్తి విలువ ఎంత ఉంటుంది అనుకుంటుర్రు? అక్షరాల 900 కోట్లకు పైగా ఉంటుందని ఓ వార్త అయితే చాలా చక్కర్లు కొడుతున్నది. మళ్ళీ గందులో ఎంతవరకు నిజం అనేది వాస్తవం అనేది మనకి తెలియదు. ఇక గంతే కాదు, గిది ఆయనకి మొదటి పెళ్లి కాదంట, రెండో పెళ్ళంట. గది కూడా గిప్పటికే అంతకు ముందుకైన పెళ్లితోని ఈయనకి 15 సంవత్సరాల కూతురు కూడా ఉన్నదంట. ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమారి రెండో పెళ్లి వేసుకుంటున్నాడంట. గైతే భార్యకు బంగారు చెప్పులు గట్లనే డైమండ్ తోని విలువ గట్టిన చీర కూడా బహుమతి ఇచ్చిండంట. ఇక అటు విలువనే 200 కోట్లకు పైగా ఉంటదని ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. గట్లనే రిసెప్షన్ కి కూడా భారీ ఎత్తున ఖర్చు అయిందని జోరుగా చర్చ నడుస్తున్నది. ఇక అంతే కాదు, పెళ్లికి కూడా నిమిత్తం వరలక్ష్మి శరత్ కుమార్ వాళ్ళ తండ్రి సుమారుగా 200 కోట్ల వరకు ఖర్చు చేసిండని సోషల్ మీడియాలో సమాచారం అయితే వినబడుతున్నది. ఇక దీనితోని ఇక ఆయన శైలిలో రెస్పాండ్ అయిందంట. ఇక ఆయన ఏమంటున్నాడంటే గసలు 200 కోట్లు పెట్టిండని ఇవన్నీ ఏడికల్లు వచ్చినాయి, గసలు గన్ని డబ్బులు ఏడికెళ్ళి వచ్చినాయి నాకైతే అర్థమైతలేదు, ఏమి తెలియనప్పుడు గమ్మున కూర్చోవాలి, ఇట్లా తప్పుడు సమాచారం ప్రచారం చేయకూడదు. ఇక అయినా సరే ఒక పెళ్లికి గిన్ని కోట్లు ఖర్చు పెడతారా, నేను కూడా ఒక సాధారణమైన వ్యక్తి లెక్కనే నా కూతురి పెళ్లి చేసుకున్నా, గంతేగాని ఈ తప్పుడు ప్రచారాలన్నీ అసలు ప్రచారం చేయకూడదు. ఇక ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకొని ఎంత పడితే అంత రాసేసుకుంటే ఇలా తప్పుడు సమాచారాలు ప్రసారం చేయకూడదు అని ఆయన శైలిలా స్పందించిండంట. మీరు గిట్లా ఈ ముచ్చటంతా విన్న తర్వాత ఆయన చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాస్తవం ఉన్నదంటారా? ఇక అంత పెద్ద సినీ ప్రముఖుడు కాబట్టి అంత ఖర్చు చేయలేదంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కమెంట్ పెట్టురి. అట్లనే అడగంటుంటే అది కూడా నాకు క్రీమ్ వల్ల వస్తా.